ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ తర్వాత మేషరాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది. వీరిని ఆపటం ఎవరి తరం కాదు, కాని ఒక వ్యక్తితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే జూన్ 10వ తేదీ తర్వాత గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే ఏ వ్యక్తితో వారు జాగ్రత్తగా ఉండాలి, మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, మేషరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ వీరి యొక్క మనస్తత్వం మాత్రం చాలా మంచిది. కానీ కోపం కారణంగా జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో చాలా రకాల సమస్యలను వీరు అధిగమించగలుగుతారు. అయితే బంధువులను, మిత్రులను అపారంగా అభిమానిస్తూ ఉంటారు. ఎవరికైనా సహాయం చేయటంలో మేషరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు ఇతరులకు సహాయం చేయటం కోసం వీరి సొంత వ్యక్తులతో గొడవలకు దిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నెగటివ్ ఎనర్జీ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. వీరు అభివృద్ధి సాధిస్తుంటే చూసి ఓర్వజాలని కళ్ళు వీరి చుట్టూ ఉంటాయి. ఈ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే వీరి యొక్క జీవితంలో సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు, వీరిపైన అసూయను, కుళ్ళును పెంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క కళ్ళు, కనుదృష్టి ఏదైతే ఉందో వీరి యొక్క జీవితంలో నెగటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మి ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించకూడదు. వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు. అలాగే మీ యొక్క అభివృద్ధి గురించి, అలాగే మీ యొక్క ఆర్థిక జీవనం గురించి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించకూడదు. మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితంలో ఉంచుకోండి, కానీ మీ చెడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి బయటికి పంపించండి. అప్పుడే జీవితం ప్రశాంతంగా, హాయిగా సాగిపోతుంది. లేకపోతే మీ యొక్క జీవితం ప్రశాంతత లోపించి అనేక రకాల సమస్యలతో సాగిపోయే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో 2025వ సంవత్సరం జూన్ 10వ తేదీ తర్వాత వీరు అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నారు. ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం మీ ముందుకు రాబోతుంది. దీనికి కారణం మీకు గజకేసరి యోగం పట్టబోతుంది. ఈ గజకేసరి యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభకరమైన యోగం. బృహస్పతి మరియు చంద్రుడు, అంటే గురువు మరియు చంద్రుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు, లేదా గురుడు చంద్రుని నుండి కేంద్ర స్థానంలో ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యోగం కారణంగా వ్యక్తులు చాలా శుభప్రదమైన ఫలితాలను ఎదుర్కొంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి జూన్ 10వ తేదీ తర్వాత గజకేసరి యోగం పట్టబోతుంది. కాబట్టి చాలా మంది విద్యార్థులకు తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని మంచి మార్కులను సాధించగలుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా చాలా దృఢంగా మారిపోతారు. ఈ యోగం వల్ల మీరు కీర్తి ప్రతిష్టలను పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే అనారోగ్య సమస్యలతో ఏ వ్యక్తులైతే బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలుగుతుంది. ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతున్నట్లయితే వారే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క డబ్బులను తిరిగి చెల్లిస్తారు. సంపద పెరుగుతుంది. దీర్ఘాయువు కూడా మీకు లభిస్తుంది. అలాగే గజకేసరి యోగం కారణంగా ఏ పని మొదలు పెట్టినా సరే మీరు దిగ్విజయంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ యోగం 7వ ఇంట్లో పనిచేస్తుంది. కాబట్టి ఇది వివాహం విషయంలో భాగస్వామ్య సంబంధాల పట్ల అనుకూలంగా ఉంటుంది. అంటే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి మేషరాశికి చెందిన వ్యక్తులకి
ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఆ విభేదాలను మీరు పరిష్కరించుకుంటారు. మీ యొక్క బంధాలు తిరిగి బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ యోగం వల్ల విదేశాలకు వెళ్లటానికి మేషరాశికి చెందిన వ్యక్తులు ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఇదివరకు ఆటంకంగా నిలిచిన ప్రతి పరిస్థితి ఇప్పుడు పటాపంచలైపోతుంది. వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. డబ్బు సమకూరుతుంది. లోన్లు శాంక్షన్ అవుతాయి. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అలాగే వ్యాపార అవకాశాలు మీకు వస్తాయి. అలాగే ఉన్నత చదువుల కోసం వెళ్లేవారికి మీరు ఆశించిన విధంగా మంచి సంస్థలో ప్రవేశాలు కూడా దొరుకుతాయి. అలాగే ఈ యొక్క గజకేసరి యోగం కారణంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీరు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంపన్నులుగా మారతారు. అలాగే సమాజంలో మీరు చేసినటువంటి కొన్ని పనుల కారణంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవించే స్థితిలోకి కూడా మీరు ఎదుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు మీరు ఏ పని తలపెట్టి ముందైనా సరే శివారాధన చేసుకుని ఆ పనిని మొదలు పెట్టండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని పొందుకుంటారు. అలాగే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులు ఉన్నారో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ గజకేసరి యోగం కారణంగా మీరు ఏ పని తలపెట్టినా సరే ఆ పనిని పూర్తి చేయటంలో ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క జూన్ 10వ తేదీ తర్వాత మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఒక అంశంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారు అత్యంత అద్భుతమైన అదృష్టకరమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. కానీ ఒక వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మించి మోసం చేయటానికి ఒక వ్యక్తి మీ యొక్క లైఫ్ లోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా నూతన వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చినప్పుడు ఆర్థికపరమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని కొన్ని పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహించటం, డబ్బులు అప్పుగా అడగటం, అలాగే షూరిటీ సంతకాలు చేయమని అడగటం, ఇటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకం లేని వ్యక్తులకి సహాయం చేయటం ద్వారా లేదా నమ్మకం లేని వ్యక్తులు చెప్పిన మాటలు విని ఏవైనా పెట్టుబడులు పెట్టడం ద్వారా భాగస్వామ్య ఒప్పందాల వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. అలాగే శని భగవాను నిత్యం ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు, వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే మేషరాశి వారు ఆర్థిక స్థితి అనుమతిస్తే పేదలకు గొడుగులు, పాదరక్షలు, ధనధాన్యాలు, వస్త్రాలు దానం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.